చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలం అప్పినపల్లి గ్రామం ప్రమాద అంచుల్లో ఉంది. బైరెడ్డిపల్లి టు పొంగనూరు రోడ్డులో నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ రోడ్డుకు అతి చేరువలో విద్యుత్ హై వోల్ట్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంతో దాని కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. అంతేకాకుండా రోడ్డుపై డ్రైనేజ్ ఏర్పాటు చేయకపోవడంతో డ్రైనేజ్ నీరు మొత్తం రోడ్డుపై ప్రవహిస్తుంది. ఈ వాహనాల రాకపోకల వల్ల నీరు ట్రాన్స్ఫార్మర్పై పడి చిన్నపిల్లలు ప్రమాదం చేస్తూ ఇక్కడికి వచ్చినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారులకు సర్పంచ్కు ఎన్నిసార్లు చెప్పుకున్నా తమ గోడు వినిపించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా జరిగితే గానీ ఎవరు పట్టించుకోరా అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ సమస్య పరిష్కారం కావడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను పట్టించుకోవాలని గ్రామస్తులు వైకే టీవీ ద్వారా వేడుకుంటున్నారు. అప్పినపల్లి దగ్గర ఉన్నటువంటి అప్పినపల్లి గ్రామంలో మనం ఉన్నాము. అదే విధంగా ఈ ట్రాన్స్ఫార్మర్ ని ఒక రైస్ మిల్ కోసం ఏర్పాటు చేశారనేసి దానికి సంబంధించి ఇది ఎంత నిర్లక్ష్యంగా అంటే మనం చూస్తున్నట్లయితే ఒకసారి చూడండి. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే రోడ్డు ఉంది. ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే లోపల వెళ్ళడానికి రావడానికి రైస్ మిల్ దగ్గరికి అయితే దారి అయితే ఉందన్నమాట. ఇక్కడ ప్రమాద అంచుల్లో ఇంత కిందనే ఏర్పాటు చేయడం జరిగింది అనమాట ట్రాన్స్ఫార్మర్ ని. దానికి ముందు చూసుకున్నట్లయితే ఇక్కడ విలేజ్ లో నుంచి వస్తున్నటువంటి మురికి నీరు కూడా ఇక్కడ ప్రవహిస్తుంది. దీనికి సంబంధించి అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు, అదే విధంగా దీన్ని సేఫ్టీ గానీ అదే విధంగా దీనికి ఎటువంటి మరమ్మతులు కూడా చేసింది అయితే లేదనమాట. అదే విధంగా చూస్తున్నట్టయితే ఇక్కడ లైన్ చూస్తున్నట్టయితే కూడా విద్యుత్ వైర్లు కూడా కిందనే వేలాడుతున్నట్టు. ఇదే విషయం పైన ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అయితే మనం అడిగి తెలుసుకున్నాం. నా చెప్పండి, ఈ గ్రామమేనా మీది? ఓకే, ఇక్కడ చూస్తున్నట్టయితే ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫార్మర్ ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఎప్పటి నుంచి ఇది ఇక్కడ పెట్టారన్న? ఇది ఉంది కనీసం 7 ఏళ్ళు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఇంత ప్రమాద అంచుల్లో ఉంది కదా, దీనికి సంబంధించి ఏ అధికారులు అయితే మీరు ఎవరికైనా అధికారులకైతే మీరు చెప్పారా? ఏమో సార్, మేమైతే చెప్పిండ్లా. మాది వీళ్ళు ఏమన్నా వీళ్ళు వాడుకుంటారు కాబట్టి అది వాళ్ళు చెప్పిండల్లా. అది మేమైతే ఏం చెప్పిండ్లా. మాకైతే ఈ పక్క చెప్పిండ్లా. ఊరికి అందరికి అన్నిటికీ ఇదే కనెక్షన్, ఊరికి కూడా ఇదే. ఇది ఏడాగానే ఆఫ్ చేస్తే ఊరంతా కూడా ఆఫ్ అయిపోతుంది. అంటే ఇది మెయిన్ ఊరికి మొత్తము సంబంధించిన సప్లై కాబట్టి, అర్ధమూరికి సప్లై ఇది అర్ధమూరికి సప్లై కాబట్టి ఇంత కింద ఇంత ప్రమాద అంచుల్లో ఉంది కాబట్టి గ్రామస్తులు కూడా ఎవరు గమనించుకోవాల్సిన అవసరం లేదంటారా? ఎవరు చెప్పలా, దాన్ని ఇంతవరకు ఎవరు చెప్పలా. వాళ్ళు చెప్తే ఏమన్నా రెడీ చేస్తారేమో తెలదు. అన్న మీరు చెప్పండి, ఈ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఉండడం సేఫ్ అంటారా లేదంటే డేంజర్ అంటారా? డేంజరే. మారిస్తే మంచి అధికారులు స్పందించి మారిస్తే మంచిది. అధికారులు పట్టించుకొని మారిస్తే మంచిది. అంటే ఈ మురికి నీరుకి సంబంధించి కూడా ఏ అధికారి కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు గ్రామ సచివాలయాలు అనేది ఉన్నాయి కదా, సచివాలయంలో మాట్లాడినాము. ఏమే చేయమంటే సర్పంచ్ చేయలేదు, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు చెప్తారు. లోటు మునుగోలు ఇస్తారు అక్కడ. ఆ లోటు ముందు నిండిపోయిందంటే మళ్ళీ మామూలుగా వస్తానే ఉంటాయి గంగా నది. అది నిండిపోయే పైన వస్తుంది. అది ఇది పరిస్థితి. దీన్నే అన్న ఈ రోడ్డు, ఈ ఆర్ఎన్బి రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది? పొంగనూరు ఇంకా బయట పోతుంది, మళ్ళీ అటు కుప్పనగోలు పోతా ఉంది రోడ్డు. అట్లా శాస్త్రం గురించి పట్టించుకోలేదు. అంటే ఈ రోడ్ లో అనునిత్యము అధికారులు అందరూ వెళ్తూ వస్తుంటారు అనమాట. అందరూ పోతా ఉంటారు, వస్తారు, రైతులు పోతారు, ఎమ్మెల్యేలు పోతారు, అందరూ పోతారు రోడ్డు. మేము మన డబ్బులు ఉన్నట్టయితే పట్టించుకోవాలి. మరికేం చేసేది? అంటే ఈ సమస్యని మీరు అధికారుల దృష్టికి అయితే తీసుకెళ్లారనమాట. సెక్రటరీ చెప్పినాం, మేము సెక్రటరీ పంచాయతీ చెప్పినాం సచివాలయంలో చేస్తామంటారు చేయాలి. అంటే ఈ మురికి నీరు ఈ రోడ్డు పైన ప్రవహించడానికి కారణము అధికారులు నిర్లక్ష్యమేనా? అంతే, అధికారులు చేసి కాలు పట్టించుకుని రైతులు చేస్తారు కాలువ. అదే గవర్నమెంటే చేయాలి. ఈ అప్పినపల్లి గ్రామానికి సంబంధించి డ్రైనేజ్ అనేది ఏర్పాటు చేసినారా లేదా? డ్రైనేజ్ దీనికి 10 ఏళ్ళ నుంచి అడుగుతూనే ఉన్నాం. దీనికి కాలువ పెట్టండి, నీళ్ళు రోడ్డు పైన ప్రవహిస్తుంది, అందరికి ఇబ్బంది అని ఎవరు అధికారులు పట్టించుకోవడం. ఈ విషయాన్ని మీరు గ్రామ సర్పంచ్ వరకు మీరు తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం. మీకు స్పందించట్లేదా? ఎట్లా సర్పంచ్ గారు మీరు స్పందిస్తలేదు, సందర్శించలేదు. దాని గురించి అది ఆర్ఎంకి సంబంధించి మేము ఎట్లా కట్టేది అది ఇది సాకులు. డ్రైనేజ్ అనేది ఎట్లా ప్రవహిస్తుంది? 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి కాలువ కట్టి 3 ఏళ్ళు కదా. కాలువ కట్టి 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళ నుంచి ఇట్లా రోడ్డు పైన అంతే వస్తుంది. 3 సంవత్సరాల నుంచి వస్తారు. డ్రైనేజ్ కి సంబంధించి కూడా అధికారులు అయితే ఎవరు స్పందించట్లేదు అనేసి మీరు అభిప్రాయం? స్పందించలేదు, అధికారులు ఏమాత్రం స్పందించలేదు. 3 ఏళ్ళ నుంచి చెప్తున్నాం, 3 ఏళ్ళు చెప్తున్నాం. ఎవరు కానీ పట్టించుకోవడం, అధికారులు కానీ ఎవరు కానీ. సో చూసారు కదండి, ఇది బైరెడ్డిపల్లి టు పొంగనూరు వెళ్ళే రహదారి అనమాట, ఆర్ఎన్బి రహదారి. ఈ రహదారిలో వచ్చేసి అనునిత్యము వందలాది వాహనాలు అయితే వెళ్తూ ఉంటాయి. అదే ద్విచక్ర వాహనాలు కావచ్చు, 4 వీలర్ వాహనాలు కావచ్చు. అదేవిధంగా పెద్ద అధికారులు కూడా ఇదే రోడ్లో వెళ్తుంటారనేసి అధికారులు అయితే చెప్పారు. బట్ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకుంటా లేదనేసి అయితే గ్రామ ప్రజలు అయితే వాళ్ళ
భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. ఒక పక్క చూసినట్లయితే ఇటు పక్క ట్రాన్స్ఫార్మర్, అదేవిధంగా ఇక్కడ డ్రైనేజ్ వాటర్ కూడా వెహికల్స్ వెళ్లే సందర్భాల్లో నీళ్లు వెళ్లి కూడా ట్రాన్స్ఫార్మర్ పైన పడి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందనేసి ప్రజలైతే ఆవేదన అయితే వ్యక్తం చేశారన్నమాట. సో ఏదేమైనా కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రమాదాంచుల్లో వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ పక్క, అదేవిధంగా డ్రైనేజ్ ఒక పక్క చాలా ఇబ్బందికరంగా ఉందనేసి ప్రజలైతే తెలపడం జరిగింది. ఎన్నిసార్లు అధికారులకి విన్నవించుకున్నా కానీ, అటు సర్పంచ్ గారికి చెప్పినా కానీ, అటు సెక్రటరీ గారికి చెప్పినా కానీ మా బాధలు పట్టించుకుంటా లేదనేసి ప్రజలైతే ఆవేదన అయితే వ్యక్తం చేశారనమాట. సో కెమెరామెన్ శ్రీనుతో జయచంద్ర, వైకే టీవీ, పొలంనేరు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.